హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఈ వీడియో ద్వారా నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏందంటే, మనము యూట్యూబ్‌లో వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూ ఉంటాం గదా! ఈ యొక్క వీడియోస్ కొన్ని యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి సంబంధించినటువంటి లేదా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి సంబంధించినటువంటి రూల్స్‌కి బ్రేక్ చేసినట్లయితే వీడియో అనేది రిమూవ్ చేయబడుతుంది. యూట్యూబ్ అనేది రిమూవ్ చేస్తుందనమాట. అయితే ఆ యొక్క రిమూవ్ అయినటువంటి వీడియోని మళ్ళా ఆహ్, మనము ఎలా ఎనేబుల్ జేసుకోవాలి? మళ్ళా ఎలా ఆ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేయాలి? అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో ఎందుకు రిమూవ్ అయితుంది అనంటే, యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి మనం వ్యతిరేకంగా వీడియోని పోస్ట్ చేసినట్లయితే, అనగా వీడియో కంటెంట్‌లో మనము వేరే వాళ్ళ ఇమేజెస్ గానీ, వేరే వాళ్ళ మ్యూజిక్ గానీ, వేరే వాళ్ళ వీడియోస్ గానీ మనము అప్‌లోడ్ చేసినట్లయితే, ఆ యొక్క వీడియోస్‌కి ఇలా కాపీరైట్ స్ట్రైక్ గాని, కాపీరైట్ క్లెయిమ్స్ గాని వస్తూ ఉంటాయన్నమాట. అందులో ఈ యొక్క కొన్నిసార్లు యూట్యూబే దాన్ని రిమూవ్ చేసేస్తుంది. కాబట్టి ఆ రిమూవ్ అయినటువంటి వీడియోస్‌ని మనము ఎడిట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉండదు. అవకాశం ఉండదనుకోని కొన్నిసార్లు డిలీట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, నేను గూడా చాలా వీడియోస్‌ని అలా తెలవనప్పుడు నేను గూడా చాలా వీడియోస్‌ని అలా రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ రిమూవ్ చేయకుండా దాన్ని మనము మరలా రీపోస్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మన యొక్క ఛానల్ కంటెంట్‌లోకొచ్చేసిన తర్వాత, మీ వీడియో ఏదైతే రిమూవ్ అయిందో ఆ వీడియోని సెలెక్ట్ జేసుకోండి. ఇలా చూడండి ఇక్కడ. సో, నాకు రిమూవ్ అయినటువంటి వీడియోని నేనేం జేస్తున్నాను ఇక్కడ చూడండి. టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఇక్కడ రివ్యూ అనే బటన్ ఉంది. సో, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది మళ్ళా ఓపెన్ అవుతుంది. మన యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో వచ్చేసి ఇక్కడ టేక్ యాక్షన్ అని వస్తుంది కిందన. సో, దాన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ టేక్ యాక్షన్ అనే బటన్‌పై క్లిక్ చేయగానే మనకి మరలా ఈ విధంగా చూపిస్తుంది. ఏం చేస్తే మన వీడియో ఎనేబుల్ చేసుకోవచ్చంటే ఇక్కడ వీడియో ఎడిట్ అనే ఆప్షన్ వస్తుందనమాట. ఈ యొక్క వీడియో ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వీడియో ఎడిట్ ఆప్షన్‌లోకొచ్చిన తర్వాత మనము మన యొక్క డీటెయిల్స్‌ని ఎక్కడైతే ఈ యొక్క కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి వ్యతిరేకంగా మన వీడియోస్‌ని పోస్ట్ చేశామో, వాటిని ఫైండ్ ఔట్ చేసి, వాటిని కనబడకుండా అనగా బ్లర్ చేస్తే సరిపోతుందనమాట. నేనేం చేశానంటే ఇక్కడ ఫస్ట్ గూగుల్ వెరిఫికేషన్ పిన్ అంటే ఇక మానిటైజేషన్ అవ్వడానికి మనకు గూగుల్ నుండి ఒక వెరిఫికేషన్ పిన్ అనేది పంపిస్తారు. ఆ యొక్క పిన్ అనేది మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో, దాన్ని నేను బ్లర్ చేసేసాను. ఆ తర్వాత నా యొక్క పర్సనల్ డీటెయిల్స్‌ని నా పర్సనల్ డీటెయిల్స్‌ని, బ్యాంక్ డీటెయిల్స్‌ని నేను విజిబుల్‌లో పెట్టి వీడియో అప్‌లోడ్ చేసుంటి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని బ్లర్ చేసి నేను ఈ యొక్క వీడియోని ఎడిట్ చేశాను. తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కవర్ చేసిన తర్వాత మళ్ళొకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ కింద బ్లర్ వీడియో ఫర్ రివ్యూ ఉంది గదా! దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయగానే మీకు మళ్ళొక పాపప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ కిందన బాక్స్ టిక్ చేసి సెండ్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఇది మనము రివ్యూకి పంపించినట్లనమాట. మీరు అబ్జెక్షన్ పెట్టారు గదా! దానికి నేను నా వీడియో కరెక్ట్‌గా ఉంది అని జెప్పి నేను మళ్ళా యూట్యూబ్ వాళ్ళకి సెండ్ చేశామనమాట. సో, వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మరలా 24 అవర్స్‌లో మన యొక్క వీడియో అనేది ఎనేబుల్ జేస్తారు. ఒకవేళ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అట్లనే రిమూవ్‌లోనే ఉంటుందనమాట. సో, మరొకసారి చెక్ చేసుకొని మీరు దాన్ని క్లియర్ జేసుకోవాల్సుంటుంది. ఇదే విధంగా మీరు ప్రతి వీడియోని మీరు ఎనేబుల్ జేసుకోవచ్చు. రిమూవ్ అయిన వీడియోస్‌ని మరలా ఎడిట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క రిమూవ్ అయిన వీడియోస్‌ని గూడా మరలా మనము యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానెల్‌ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫ్రెండ్స్.